హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. వర్కింగ్ ఉమెన్స్, బ్యాచిలర్స్, వయసు అయిపోయిన పెద్దవాళ్ళు రోజు పప్పులు నానబెట్టడం, రుబ్బడం ఇలాంటివి ఏమీ లేకుండా ఈజీగా చేసుకునే ఇడ్లీలు. ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 6 నెలలైనా పాడవ్వకుండా ఉంటుంది. ఆసాన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3/4 కప్ మినప్పప్పు వేసుకొని సన్నటి మంట మీద 2-3 నిమిషాలు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించవద్దు. గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేయించుకున్న మినప్పప్పు, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒకసారి జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత పిండి కొలిస్తే 1 కప్పు ఉండాలి. అందుకే వేయించుకునేటప్పుడు 3/4 కప్పు మాత్రమే మినప్పప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మందం అటుకులు వేసుకొని వీటిని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకుని ఈ పొడిని మినప్పప్పు పొడిలో వేసి కలుపుకోండి. ఏ కప్పుతో అయితే మనం మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి పల్స్ మోడ్లో మిక్సీ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మాత్రమే ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. 6 నెలలైనా పాడవ్వకుండా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్సితే ఎప్పుడు దీంతో ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని మీకు ఎంత కావాల్సితే అంత ఒక గిన్నెలోకి తీసుకోండి. 1 కప్పు వరకు మాత్రమే తీసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని రాత్రంతా పులియబెట్టండి. రాత్రి ఇలా ఫర్మెంటేషన్ చేసుకున్న పిండిని చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగుందో. ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకొని నీళ్లు వేడయ్యేలోపు మనం ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఇడ్లీ పాత్రలకు అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో పిండిని వేసుకోండి. అలాగే మిగిలిన ఇడ్లీ పాత్రలకు అన్నిటికీ వేసుకోండి. అక్క మాకు ఈ పద్ధతి చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే 1 కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పొడిని తీసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు 20 నిమిషాలు పక్కన పెట్టండి. 20 నిమిషాల తర్వాత అందులో వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇడ్లీ పాత్రల్లోకి ఈ పిండిని వేసుకొని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కూడా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ను ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న వాటితో ఇడ్లీలు తయారు చేసుకుని మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.